జోహార్ సూపర్ స్టార్ కృష్ణ, జోహార్ జోహార్ జైలింగ్ అండ్ డాషింగ్, జోహార్ జైలింగ్ అండ్ జోహార్ మాజీ ఎంపీ కృష్ణ, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ, జోహార్ నటశేఖర్ కృష్ణ. జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు, 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 జోహార్ నటశేఖర్ కృష్ణ గారు, జోహార్ నటశేఖర్ కృష్ణ గారు, జోహార్ నటశేఖర్ కృష్ణ గారు. అమర్ రహే కృష్ణ, నటశేఖర్ కృష్ణ, జోహార్ జేమ్స్ బాండ్ కృష్ణ, జోహార్ ఇండియన్ డాషింగ్ కృష్ణ, జోహార్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు, ఏలూరు ఎంపీగా చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆంధ్ర జేమ్స్ బాండ్, ఆంధ్ర జేమ్స్ బాండ్, డేరింగ్ అండ్ డాష్. అందరికి నమస్కారం అండి. ఈరోజు ఏలూరులో ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ బ్రోషర్ ఇక్కడ ఏలూరు సర్వజన సమ్మేళన జాతర గురించి మెయిన్ గా టాపిక్ అండి. 30 తారీఖున చాలా ఇంపార్టెంట్ మేడలో వస్తుంది. సో అందరూ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి. ఇది అందరూ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందరూ వచ్చేసి సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ. సమన్వయకర్త భాస్కర్ గారు చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మరి హైదరాబాద్ లో మహేష్ బాబు టైటిల్ లాంచింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. హుషారుగా చాలా మంది కాల్ చేసుకుని మరి రాత్రి ఏర్పాటు చేస్తూ మరి కృష్ణ గారి మీద ఉన్న అభిమానం, కృష్ణ అలాగే వేదిక సంస్థ అధినేత, సినీ డిస్ట్రిబ్యూటర్ అధినేత, మన ఈ వెస్ట్ గోదావరికి ఏలూరుగా చాలా కారణం. అలాగే వెంకటేశ్వర గారికి 3 సంవత్సరాల కింద ఇదే రోజు 11వ రోజు పెద్ద ఎత్తున మరి ఏదో మన ఇంట్లో మన కుటుంబ సభ్యుడు ఎవరైనా చనిపోతే మన తండ్రి అవ్వచ్చు, తాత అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, ఎవరు చనిపోయినా 11వ రోజు చేసేటువంటి పెద్ద కాలంలాగా ఉన్నాయి కూడా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం పెద్ద కార్యక్రమం పెట్టి దానికి నన్ను కూడా పిలవడం జరిగింది. అప్పుడు ఆ కార్యక్రమం వెళ్ళినప్పుడు అక్కడ అందరూ అభిమానంగా హుషారు ఏంటంటే ఒకటే మాట చెప్పారు, ఎవరి కృష్ణ గారికి ఆయన పుట్టిన గురుపాలెం ఎంత ముఖ్యమైనదో, దాని తర్వాత
మెడ్రాసు హైదరాబాద్ సినీ రంగానికి సంబంధించి కాకుండా మరి ఆయనకి ప్రత్యేకమైన అభిమానం గుర్తింపు ఉన్నటువంటి ఏలూరు. ఎందుకంటే ఆయన ఇక్కడే పుత్తూరులో ఉంటూ మన ఏలూరు ఆంధ్ర పుత్తూరులో ఉంటూ ఏలూరు సిఆర్ఎండి కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. అది కాకుండా ఆయన ప్రజాప్రతినిధిగా ఎంపీగా కూడా ఏలూరు నుంచే పోటీ చేశారు. కాబట్టి మన ఏలూరులో పెడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా అభిమానంలో చెప్పడం జరిగింది. అప్పుడు ఆలాని గారు డిప్యూటీ సీఎం గారు, సరే నాకు కూడా ఆయన కృష్ణ గారు అనలేని అభిమానం. ఎందుకంటే ఆయన చనిపోయినట్టు తెలిసిన అనుకోకుండా సందర్భంతో మాట్లాడుతుంటే కలాంటి నీళ్ళు వచ్చింది. ఇప్పుడు మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు నేను ఆయన ఎలక్షన్ టైంలో ఏలూరులో ఎలక్షన్ వేసినప్పుడు ప్రతిరోజు నేను ఆయనతో అటాచ్ అయి ఉన్నాను. ఒక ఫ్యామిలీ మెంబర్గా ఒక అన్నగారుగా ఒక అభిమానం ఆయన ఇంటి ఏర్పడింది. అలాంటి నీళ్ళు వచ్చింది. అరే మనకు ఖచ్చితంగా ఏమైనా సరే ఏలూరులో ఆయన విగ్రహం పెట్టాలని చెప్పేసి అప్పుడు ఆలోచన చేస్తే ఇక్కడ సిఆర్ఎండి కాలేజీకి ముఖద్వారం తమిళ వృద్ధుల పక్కన అక్కడ పెడితే బాగుంటుందని చెప్పారు. కాకపోతే అది ఎస్పీ గారు డిఐజీ గారు అందరూ వెళ్ళే రోడ్డు కాబట్టి అక్కడ ఏ పర్మిషన్ లేకుండా అఫీషియల్ గా అన్ని పర్మిషన్ తీసుకునే పెట్టడానికి వీలు అవుతుంది, లేకపోతే పెట్టి తీసేస్తారని చెప్పేసి అంటే అప్పుడు మన ఆన్లైన్ గారిని చెప్పి కలెక్టర్తో మాట్లాడి మన మేయర్ గారితో మాట్లాడి కార్పొరేషన్ తీర్మానం చేయించాం. అలాగే ఆర్ఎంపీ, ఇరిగేషన్, తర్వాత ఎలక్ట్రిసిటీ, పోలీస్ అన్ని చోట్ల నుంచి నోటిఫికేషన్ పెట్టి తీసుకుని కలెక్టర్ గారిని సబ్మిట్ చేసి అప్పుడు విగ్రహాన్ని ఆయన చనిపోయిన తర్వాత మొట్టమొదటి వచ్చిన పుట్టినరోజు మే 31న అది అక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రప్రథమంగా పెట్టిన విగ్రహం మన ఏలూరులోనే పెట్టాం. అది ఆయన ఎంతో తర్వాత చాలా గురుపాలెంలో కూడా తర్వాత ఎప్పుడు పెట్టారు తప్ప ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ పెట్టిన విగ్రహం మందే. అది చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. మీడియాలో కూడా చాలా బాగా చెప్పారు. కాబట్టి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకి వర్ధంతికి వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం ఆయన పేరు మీద అవార్డు తీసుకుంటే వచ్చినటువంటి సుమన్ గారు మరి ఆయన రుణపడి ఉన్నాం. ముఖ్యంగా మరి సుమన్ గారి గురించి చెప్పాలంటే తెలుగు చలనచిత్రంలో ప్రతి నటుడికి కొద్దిమందికి ఈవెన్ చిరంజీవి గారు కూడా ఇప్పుడు చెప్తాడు, నాకు చెప్పుకోదగ్గ గుర్తుండిపోయే పాత్రలు తనకు రాలేదు. కృష్ణ గారికి అల్లు సీతారామరాజు ఉంది, రామారావుకి ఏమో కృష్ణుడు రాముడు ఉన్నారు, రామారావుకి ఏమో నాయసారికి ఏమో దేవదాసుడు, నాకు చిరస్థాయిగా చెప్పుకునే పాత్ర కనుక రాలేదని చిరంజీవి గారు కూడా చెప్తున్నారు. అటువంటిది అదృష్టం భగవంతుని సంకల్పం వల్ల మరి అన్నమే చిత్రంలో వెంకటేశ్వర స్వామి నేను ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అప్పుడు రామారావు ఒకసారి వెంకటేశ్వర స్వామి చేశారు కానీ అంత మనసు అంతేం లేదు. అంటే నా అభిప్రాయం అందరూ ఎంకిపించిపోయినా మరి అన్నమయ్యలో మరి ఈరోజు కూడా మరి సుమన్ గారు ఆ ముఖంలో ఆ దేవుడి దగ్గర ఉండాలని కోపం ఉండకూడదు, నవ్వు ఉండకూడదు, ముఖం నుంచి విధమైన ఎక్స్ప్రెషన్ అది చాలా ప్రేమతో కళా నైపుణ్యం వల్ల వచ్చింది. అట్లాగే అది అటువంటి గుర్తింపు మరి సుమన్ గారు మన అభిమాని నటుడు కృష్ణ గారి దీనికి వర్ధంతి రోజునాడు ఆయన ఎన్ని పనులు ఉన్న అలాగే సుమన్ గారు అంటే మా ఫ్యామిలీ మెంబర్ అండి. ఆయన కూడా లేకపోయినా కూడా వారందరికీ నమస్కారం గ్రహీతైనటువంటి సుమన్ గారికి అభినందన సభ సత్కారం జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తూ ఆయన గురించి కృష్ణ గారి గురించి ముందుగా 2 మాటలు మాట్లాడి తర్వాత సుమన్ గారితో విషయం మాట్లాడు. హీరో కృష్ణ గారు అంటే డాషింగ్ డేరింగ్ హీరో. ఆయన నటుడు, ప్రొడ్యూసర్, స్టూడియో ఓనర్, రాజకీయ నాయకుడు. ఇవన్నీ కాకుండా సేవా తత్పరుడు, బాగా విశేష సేవ ప్రొడ్యూసర్స్ తరఫున కానివ్వండి, ఎవరైనా లేదనకుండా చేయూతనిచ్చేటువంటి నటుడు, చేయూతనటువంటి అటువంటి హెల్పింగ్ నేచర్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఇవాళ హీరో కృష్ణ గారినే చెప్పచ్చు. ఇవాళ అటువంటి హీరో కృష్ణ గారికి మాకు ఉన్న అనుబంధం కాస్త 1-2 నిమిషాలు మనకు పర్మిషన్ మీరు ఇవాళ మన కళ్ళ ముందు లేనందుకు మనం బాధపడుతున్నాం. అటువంటి మహానుభావుడికి ఇవాళ తృతీయ వర్ధంతి సందర్భంగా మనం అందరూ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇంకా మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరేం చేయాలి, మీరు కూడా కృష్ణ గారు ఫ్యాన్స్ గా ఉన్నారు కాబట్టి వారు చేసినటువంటి వాటిలో మనం కూడా నడిచి హెల్పింగ్ నేచర్ ప్రతి వాళ్ళకి హెల్ప్ చేయాలి, సహకారం చేయాలి. కష్టంలో ఉన్న వాళ్ళకి మనం ఏదో రకమైనటువంటి మాట సాయం ఏదో చేయాలనేటువంటి ఆయన తరంలో కొన్నైనా మనం నేర్చుకుంటే
ఆయనకి నివాళులు అర్పించేటని నా ఉద్దేశం. అలాగే ఫ్యాన్స్ అందరూ ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఒక మాట చెప్పాలి తప్పదు. ఇవాళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, థియేటర్లో మనం సినిమాలు ఆడుకుంటున్నాం. ఆ సినిమాల్లో వచ్చినప్పుడు మీ యొక్క హీరో మీద అభిమానం, మన హీరో ఎవరి హీరో మీద ఆ హీరో మీద అభిమానం ఉంటుంది, తప్పదు. కానీ ఆ థియేటర్స్లో వచ్చేటప్పుడు ఆ కుర్చీలు కానీ, ఆ ఇది కానీ, ఆ స్క్రీన్ కానీ పోసేయటం ఏం బావాలి. అది మాత్రం మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో థియేటర్ నిర్వహణే కష్టంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆ థియేటర్ ఎగ్జిబిటర్ మళ్ళీ అదే సీట్లో మనం కూర్చోవాలి. అంచేత మీ అందరికీ ఒక మనం ఏంటంటే, సరదాగా మీరు ఎంజాయ్ చేయండి, రండి, నీట్గా ఉంచుకోండి, అలాగే హెల్ప్ చేయండి, 10 మందికి సమాజంలో హెల్ప్ చేయండి. ఇక సుమన్ గారు, ఆయన ఇందాక మా ప్రసాద్ గారు అన్ని చెప్పేశారు. ఇవాళ వెంకటేశ్వర కానీ, రామదాస్, మన భక్త రామదాసు రాముడు వేసిన, అలాగే శివాజీలో ప్రతి నాయకుడు వేసిన ఆయనకే సాటి. ఆ 3 సినిమాలు మేలు చేశాం, మా కృష్ణ ద్వారా వచ్చింది అవి కూడా. మరి కృష్ణ గారి సినిమాలు ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు రాగం ద్వారా కృష్ణ సినిమాలు అన్ని వజ్రాయుధం, అగ్నిపర్వతం, ఇటువంటి పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా మేము చేసినవి ఉన్నాయి. మరి అటువంటి ఆ పాటలోనే సుమన్ గారి సినిమా కూడా మేము ఎక్కువ చేసాం. ఇవాళ మరి ఇటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి ఈయన దాదాపు 700-800 సినిమాలు అన్ని భాషలు, మలయాళం, కన్నడ, తెలుగు, మరి బెంగాలీ, తర్వాత ఇంగ్లీష్ పిక్చర్లో కూడా యాక్ట్ చేశారు. ఇటువంటి కూడా ఇన్ని 100 సినిమాలు యాక్ట్ చేసి ఇవాళకి కూడా ఇంకా ఆయన అన్ని రకాలుగా కూడా సరిపోతాడు. మళ్ళీ ఎన్ని పోర్షన్ వేసి ఏ పోర్షన్ సరిపోతుంది. దేవుడు అంటే సరే అద్భుతమైన సినిమా అది. అటువంటి సినిమాని మన రాష్ట్రపతి కూడా మెచ్చుకున్నారు. ప్రకృతి నారాయణ అహ్మద్ అప్పట్లో ఆయన స్పెషల్గా షో వేసుకుని ఈయన గురించి పనిగట్టుకుని పిలిపించుకుని ఈయన్ని అభినందన జరిగింది, మనకు తెలుసు. అంచేత ఇటువంటి సన్మాన సత్కారాలు మన ఏడు జరగాలి. వేదిక నారాయణ పెద్దలందరికీ నమస్కారం చెప్తారు. అత్రే నాగేశ్వరరావు గారు లేక ఇలాగా కొంతమంది అభిమానుల గురించి వచ్చినప్పుడు పరిస్థితి వేరైతే, కృష్ణ గారి అభిమాన సంఘాలకి వీటికి చాలా తేడా ఉంది. కృష్ణ గారి అభిమాన సంఘాలు అంటే దాదాపు కృష్ణ గారి కుటుంబ సభ్యులే అండి. అభిమానించడం పోయి దాంతో పాటు కృష్ణ గారి ఇంటికి వెళ్ళిపోయి బృందాలుగా ఏర్పడి కృష్ణ గారి ఇంటి దగ్గర కూర్చొని ఆయనతో కాలక్షేపం చేసి ఆయనతో గొడవలు పడి కొన్ని సందర్భాల్లో ఆయనతో అలిగి ఆయన కూడా వీళ్ళని దగ్గర తీసుకొని వీళ్ళు భోజనాలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు చూసి వీళ్ళందరినీ మళ్ళీ వీళ్ళు వెల్ఫేర్, వీళ్ళ కుటుంబ సమస్య గురించి మాట్లాడి పంపించడం కూడా కృష్ణ గారికి సాధ్యమైంది. అటువంటి హీరోలు మేము ఉన్నామంటే రామారావు గారు ఎక్కడో ఆరాధిస్తూ గౌరవిస్తూ ఉన్నాం, అంతవరకు పరిమితంగా ఉంటాం. కానీ కృష్ణ గారి విషయం వచ్చినప్పటికీ ఆయన అభిమానులకు సంబంధించినటువంటి నాయకుడు, నటుడు, ప్రతిభావంతుడు. సోపానాలు మెట్లు ఎక్కి ఎక్కడికో అందుకోవాలి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఈ నగరంతో గొప్ప అనుభవం విద్యాపరంగా కానివ్వండి, లేకపోతే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పుడు కానివ్వండి గొప్ప అనుభవం ఉంది. అలాగే మేము చిన్నప్పటి నుంచి కూడా ఎటువంటి వాళ్ళం, కృష్ణ గారు అంటే మంచి మానవత్వం గల వ్యక్తి, మానవీయత గల వ్యక్తి. అందులో ఆయన గురించి అందరూ కూడా మాట్లాడారు. అంతకుమించి నేను మాట్లాడటానికి కూడా ఏముండదు. కాకపోతే ఆయన ఉన్న శ్రీరంగంలో అభివృద్ధి కోసం సినిమాలు స్కోప్, కలర్ పిక్చర్ తీసుకురావడం కానీ, అంటే డేరింగ్ అన్న మాటే ఆయనకి ఆ రకంగా వచ్చి ఆ రంగం అభివృద్ధిలో చాలా రిస్క్ చేసి ఒకనొక సమయంలో అయితే మాకు తెలిసింది నిజమో కాదు, ఆయన ఆస్తుల్ని పోగొట్టిన స్థాయికి కూడా వెళ్ళి డేరింగ్, అంత డేరింగ్గా సినిమా తీసిన గొప్ప వ్యక్తి, గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తి. నిజంగా ఈయన అన్నట్టు కృష్ణ గారు ఫ్యాన్స్ అంతా కూడా సున్నిత మనస్తత్వులే, అందుకే ఈయన అంత సున్నితంగా కూడా రెస్పాండ్ అయ్యారు. కాబట్టి సినీ రంగంలో కూడా అత్యధికంగా ఈ రోజుకి కూడా అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ అభిమానులు ఉన్న ఒక హీరో కృష్ణ గారికి. ఆయన యొక్క ఈ సూపర్ స్టార్ కృష్ణ గారి ఆయన యొక్క మానవతా విలువని వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు కూడా అందిపుచ్చుకుని సమాజ సేవలో ముందుండటం చాలా హర్షించదగ్గ విషయం. సినిమా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అంటే ఒక అడ్రస్ ఉషా బాలకృష్ణ గారు. అటువంటి బాలకృష్ణ గారికి, ఇతర పెద్దలకు అందరికీ నమస్కారం. భాస్కర్ గారికి, పెద్ద వీరికి, వెంకటేశ్వర గారికి అందరికీ నమస్కారం. ఇవాళ మనందరి మధ్యలో ఇవాళ శనివారం వెంకటేశ్వర కూర్చున్నాడు ఇక్కడ. శనివారం వచ్చింది. జనరల్ గా ఎలా ఉంటుందంటే వ్యక్తి వ్యవస్థతో పెనవేసుకుని పోయేవాడు వ్యక్తిగా కాదు, ఒక శక్తిగా మారిపోతాడు. అటువంటి మహాశక్తే మన కట్టమనేది కృష్ణ గారు. ఆయనతోటి నాకు ఎలాగ పరిచయం అంటే,
మా థియేటర్ బాలకృష్ణ గారు ఏమో 74లో ఉషా పిక్చర్స్ స్టార్ట్ చేశారు. మేము 74లో మా థియేటర్ శంకుస్థాపన చేసాం. 75లో సినిమా హాల్ ఓపెన్ చేసాం. కాకతాళమే ఏంటో తెలియదు కానీ ఎక్కువ కృష్ణ గారి సినిమాలే మన హాల్లో పడాయి. చాలా సినిమాలు కృష్ణ గారి సినిమాలు పడుతూ ఉంటాయి. అప్పటికప్పుడు సినిమాకి ప్రింట్ రోలింగ్ అని చెప్పి బాలకృష్ణ నాతో పడ్డోడు పడి డబ్బులు కట్టించున్నాడు. అట్లా అలా కృష్ణ గారి సినిమాలు తెగొస్తుంటాయి. ఆయన అప్పట్లో ప్రమోషన్ చాలా ఇప్పుడంటే ఏదో పెద్ద హడావుడి చేసేస్తుంది కానీ ఆ ప్రమోషన్ కోసం అని చెప్పేసి కాలేజీకునే అన్ని థియేటర్లు వచ్చేవాడు కృష్ణ గారు. అలాగే అంబికా థియేటర్కి రావడం, విజయవాడ వచ్చారంటే అంబికా థియేటర్ రావాల్సింది. కృష్ణ గారి సినిమా మా హాల్లో ఆడుతూనే ఉంటే వస్తుండేవారు. ఆ రకంగా బాగా పరిచయం ఏర్పడిపోయినప్పుడు అసలు నా పేరు అంతకుముందు కృష్ణ అని రాసేవారు పేపర్లు. అప్పట్లో రత్నగర పేపర్లు ఏరో టైమ్స్ అయ్యి ఉండేవి. ఇవాళంటే అంత పేపర్లన్నీ కూడా డివిజన్లు అయిపోయి ఎవడు గోలాడు తెప్పేది కానీ అప్పట్లో న్యాయంగా ధర్మబద్ధంగా రాసేవారు. అప్పట్లో కృష్ణ గారికి మా హాల్కి పాడిపడ్డ సినిమాలు అది గుర్తులేదు కానీ వచ్చినప్పుడు నేను దండేశాను. ఆ దండేసింది పుట్టేసి సినిమా కృష్ణకి అంబికా కృష్ణ సత్కారం అని చెప్పి రాశారు. నేను అమ్మాయి బాగుంది అని చెప్పి ఆ రోజు అంబికా కృష్ణ మారిపోయింది కృష్ణ గారి. అంతకుముందు నాకు కృష్ణ అనేవారు తప్ప అంబికా కృష్ణ తెలియదు. పేపర్లో రక్తగర్భంలోనే ఎక్కడో రాశారు. అప్పటి నుంచి నాకు రక్తం వచ్చింది. ఆ తర్వాత కృష్ణ గారితో పరిచయం ఏర్పడిపోయిన తర్వాత ఈ పద్మాలయ స్టూడియోకి వెళ్తాం. హైదరాబాద్ వెళ్ళారంటే పద్మాలయ స్టూడియోకి వెళ్ళటమే. ఫస్ట్ ప్రోగ్రామ్ కానీ సెకండ్ ప్రోగ్రామ్ కానీ తిరిగి ఇచ్చేటప్పుడే పద్మాలయ స్టూడియోకి వెళ్ళి అడుగు పెట్టేవాడు. వాళ్ళతో మాట్లాడుతుంది కృష్ణ గారితో షూటింగ్ అది కబుర్లు చెప్తూ ఉంటాడు. 4 గంటలకు కరెక్ట్ గా 4:30 కల్లా పద్మాలయ ఆఫీసులో ఆయన కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇంటికాడికి పలహారం వచ్చేది. ఒక రోజు రవ్వట్టు మాకు వచ్చినందుకు వారికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారు మరి అలాగే ఎలాంటి సినిమాలు యాక్ట్ చేశారండి ఆయన? ముందుగా ఈ ప్రోగ్రామ్ నేను రావడానికి కారణం మా మిత్రుడు బిఎం మంచారం నుంచి సత్యనారాయణ వచ్చి ముందు అంటే వెంకట్ అని ముందు ఆయన ఫోన్ చేసి ఆయన పాప సరిగా చెప్పలేదు. ఫంక్షన్ అండి ఈ డేట్ అండి అన్నారు. ఈ డేట్ నిజంగా వేరే ఒక ప్రొడ్యూసర్ డేట్ ఇందాక ఆయన చెప్పారు కొత్త వాళ్ళు సినిమా తీసుకున్నారు వాళ్ళ డేట్ అది డేట్ లేదని చెప్పారు. తర్వాత నాకు మళ్ళీ సత్యనారాయణ ఫోన్ చేసి సార్ ఇట్లా కృష్ణ గారు అభిమానులు మీకు సన్మానం చేయాలనుకుంటున్నారంటే దేనికి సన్మానం చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు ఇట్లా 3వ వర్ధంతి అండి అట్లా ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహానికి వచ్చి మీరు పూలదండ వేసి మీకు చేయాలంటున్నారు అన్నట్టు. అప్పుడు వెంటనే నేను మొత్తం మార్చి మా వెంకటరావు ఈ అదృష్టం ఎప్పుడు రాదు నాకు కాబట్టి ఆ డేట్ ఎలాగైనా మాట్లాడంటే ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడి డేట్ మార్చి నేను కావాలంటే రాత్రి షూటింగ్ చేసుకుంటాను 2 రాత్రులు 3 రాత్రులు చేస్తే అయిపోతుంది నేను చేస్తాను. నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను. కారణం ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణ గారి కోసమే ఈ రోజు రావడం జరిగింది. తర్వాత ఇంకా 2 కృష్ణులు ఉన్నారు. మా బాలకృష్ణ గారు ఆయన ఏంటంటే నేను ఎప్పుడు విన్నాను మా వేలూరు పిక్చర్స్ బాలకృష్ణ నా సినిమాలు చాలా చేశారు. నిజంగా నేను మీకు పాదాభివందనాలు చేస్తున్నాను సార్. ఎందుకంటే అలాంటి హీరోస్ కి మీరు ఎంకరేజ్ చేసి మా సినిమాలు కొని మీరు మాకు లైఫ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరిని నేను మర్చిపోతాను. అలాగే మా అంబికా కృష్ణ గారు ఉన్నారు. సో మంచి మిత్రుడు ఎప్పుడు దానికి చెప్పారు మేము ఎప్పుడు పాజిటివ్ గా మంచి విషయాలు మాట్లాడుకుంటాం. అలాగే ఇక్కడ ఏలూరు సత్యనారాయణ గారు ఉన్నారు మా అభిమాని. మార్షల్ ఆర్ట్స్ లో అటెండ్ ఆయన చాలా హెల్ప్ చేస్తుంటారు. సో వీళ్ళందరూ ఎందుకంటే నాకు అభిమానులు అంటే నాకు చాలా ఇష్టం. రోజు లైఫ్ నాకు ఇచ్చిన ఏంటంటే మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ నాకు ఇన్ని సినిమాలు ఇవ్వడం ఎన్నో క్యారెక్టర్స్ గురించి చెప్పారు. ఈ క్యారెక్టర్స్ అన్ని నేను చేయడం వల్ల ఈ రోజు నేను ఇంత పాపులారిటీ నాకు వచ్చింది. అది నేను ఎప్పుడు మర్చిపోను. కానీ నా అభిమానులు నాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడే కాకినాడ నుంచి మా అభిమానులు లక్ష్మణ్ సంధ్య వాళ్ళ దగ్గర 35-40 years నుంచి నా అభిమానులు వాళ్ళు ఎక్కడ తిరిగినా పరిగెత్తుకుని వచ్చేస్తారు వాళ్ళు. అట్లా ఈ అభిమానులు దొరకడం అంటే అది చాలా గొప్ప విషయం. చాలా మంది నటులకి తెలియదు అభిమానులు వస్తే అంటే ఎందుకంటే అభిమానులు అంటే దూరం చేస్తారు, అభిమానులు వస్తే చెప్తారు. ఇది ఒక అదృష్టం అండి. జీవితంలో పెద్ద టాప్ వాళ్ళు కూడా అభిమానులు ఉండరు. అంతా కమర్షియల్ గా వస్తారు, వ్యాపారం మాట్లాడతారు, వాటి వెళ్ళిపోతారు. కానీ అభిమానులు అనేది వాళ్ళు ఏది ఎదురు చూడరు. అభిమానులు కేవలం ప్రేమ అభిమానులు. ఎందుకో ఒక సినిమాలో ఆ మొహం చూసి వాళ్ళ క్యారెక్టర్ చూసి దాని తర్వాత వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళ మాటలు చూసి వాళ్ళు అక్కడ
పెరిగిపోతారండి. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది నేను తమిళ్లో నాకు చెప్పాను, తమిళ్లో ఫస్ట్ నేను యాక్ట్ చేసినప్పుడు అప్పుడు ఎంజీఆర్ గారు, ఆయన ఎంజీఆర్ గారు ఫస్ట్ హీరో బికేమ్ సీఎం అండి. హీరో కూడా సీఎం అవ్వచ్చు చెప్పి దారి చూపించి ఎంజీఆర్ గారు, తర్వాత ఎన్టీఆర్ గారు, తర్వాత 100 ఎవరు వచ్చారు. అలాగే తర్వాత శివాజీ గణేశన్ గారు గొప్ప యాక్టర్ అనమాట. అంతే నాకు తెలుసు, నాకు తెలియదు, అనుకోకుండా యాక్టర్ అయ్యారు. ఈ రోజు నన్ను చూశారు, రేపు మార్నింగ్ నేను హీరో. యాక్టింగ్ తెలియదు. వాడు వెళ్ళిన తర్వాత నాకు అందరూ యాక్టింగ్ నేర్పించి అలా 3 నెలల తర్వాత నేను సొంతంగా ఉదయం 5 నుంచి 6 వరకు డాన్స్ క్లాస్కి వెళ్ళి మన ప్రభుదేవ వాళ్ళ ఫాదర్ సుందరం మాస్టర్ డాన్స్ నేర్పి ఇంటికి వచ్చి స్నానం చేసి షూటింగ్ చేసుకుని అది కోడంపాకం ఒక ఏరియా ఉండేది, మొత్తం థియేటర్లు అన్నీ ఉండేది అనమాట. అక్కడ డైలీ ఒక పిక్చర్ సాయంత్రం 6:30 షో లేదా నైట్ షో, తమిళ తెలుగు భాష అర్థం కాకపోయినా కూడా వెళ్ళిపోయి చూసి యాక్టింగ్ నేర్చుకుని అలా 3 నెలల్లో నేను స్వయంగా నేనే తయారైపోయాను. తర్వాత ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. మనం ఎట్లా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, అభిమానులు అంటే నాకేం తెలియదు. తర్వాత నాకు అభిమానులు అని తెలిసింది తమిళ్లో. నేను చెప్పేది తమిళ ఫీల్డ్ ఉన్నాను. దాని తర్వాత నేను తెలుగు ఫీల్డ్ వచ్చాను. తెలుగు ఫీల్డ్ నన్ను తీసుకొచ్చింది హీరో బాబుచందర్. నాకు అవకాశం ఇచ్చింది తమ్మారెడ్డి భరద్వాజ గారు, డైరెక్టర్ వేలింగ నరసింహారావు. ఇద్దరికి రాడు సినిమా మార్షల్ ఆర్ట్స్ పిక్చర్ బ్యాక్గ్రౌండ్ మీద వచ్చాను. ఇండస్ట్రీలో ఉన్నాడు. నేను ఇప్పుడు 3వ తరం కాదు 4వ తరం కూడా నేను చూస్తున్నాను. ఇది అదృష్టం నిజంగా చెప్పాలంటే. కానీ ఇండస్ట్రీలో ఉండాలంటే ఎట్లా అని చెప్పి నాకు చెప్పినప్పుడు నేనే వీళ్ళై ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, సోహన్ బాబు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. స్టాల్ వాడ్స్ అన్నారు, మురళీమోహన్ గారు. అసలు ఎట్లా వీళ్ళు హీరోగా ఎట్లా ఉన్నారు, ఏంటి సీక్రెట్? ఆర్టిస్టులు వస్తూనే ఉన్నారు, కానీ వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు తెలుసుకోవాలని చెప్పి నాకు మనసులో నాకు పెద్ద ఒక రీసెర్చ్ చేయాలని చెప్పి నాకు ఆలోచన. ఎందుకంటే సినిమాలు హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాను. అప్పుడు నాకు అదృష్టం, నాకు ఫస్ట్ నాకు వచ్చింది ఏంటంటే నేను కృష్ణ గారితో యాక్ట్ చేయడం నాకు అదృష్టం నాకు వచ్చింది. కృష్ణ గారు ఇందాక చెప్పినట్టే మళ్ళీ నేను చెప్పాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, రకరకాలు ఉంటుంది. కానీ కృష్ణ గారికి ఉన్న మెంటాలిటీ, యాటిట్యూడ్ ఎవరికి ఉంది. అలాగే షార్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న హీరోలందరూ షార్ట్ చెప్తారు, షార్ట్ ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, అలా ఎవరికి చెప్పదు. ఏం చేయాలి? ఇలా వెళ్ళాలా, నిల్చోవాలా, డైలాగ్ చెప్పాలా, అంతే అయిపోయింది. కెమెరామ్యాన్ కి మరీ విషయం, కెమెరామ్యాన్ 1 more అంటే వెంటనే లేదు ఆయన 1 more చెప్పారు, ఇంకో 1 more. అట్లా టెక్నీషియన్స్ గౌరవించేవాడు, ప్రేమించేవాడు. ఇది కాకుండా అభిమానులు అంటే ఈ విషయం వేరే, ఆర్టిస్టులు మేము వస్తే కనీసం అంటే అందరితో బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి అని మాట్లాడేవాడు. తర్వాత ఆయన పని చూసుకుంటేవాడు. ఎందుకంటే మేము ఏదైనా డైలాగ్ నేర్చుకుంటే ఆయన వచ్చి మరి మాట్లాడితే డిస్టర్బ్ అవుతుందని చెప్పి మేము షార్ట్ అయిన తర్వాత వచ్చి మాట్లాడేవాడు. ఎందుకంటే నా అభిమానం, ఇది నా పర్సనల్ నా ఎక్స్పీరియన్స్. నేను అప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే డైలాగ్ లో ఉన్నావు కదా, అందుకే నీకు డిస్టర్బ్ చేయలేదు. ఎవరు ఆలోచించింది, ఎవరు కూడా వాళ్ళ పని అయిపోవాలి. అట్లా ఉండేవాడు. అంటే ఆయనకి ఎన్నో మంచి క్వాలిటీస్. మెయిన్ క్వాలిటీ ఆయన ఇండస్ట్రీలో లాస్ట్ వరకు ఆయన రీజన్ ఎందుకు ఆయన ఉన్నారంటే దగ్గర బాలకృష్ణ గారు చెప్పారు, తను నమ్ముకొని డబ్బు ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్ ని నిలబెట్టాలి, కాపాడాలి. తనకి ఏదైనా ఇబ్బంది వస్తే లాస్ట్ పేమెంట్ ఇవ్వలేని పరిస్థితిలో తనే వచ్చేసి ఆ లాస్ట్ పేమెంట్ ఉదయ సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసి అప్పుడు తింటూ మాట్లాడేవారు. నేను చూశాను చాలాసార్లు చూశాను. కొత్త రికార్డు ఉండేది. ఆయనకి జి కృష్ణ అనేది ఆయన ఒరిజినల్ పేరు, కానీ నేను పెట్టింది డి కృష్ణ. డేరింగ్, డాషింగ్, డార్లింగ్, డివోటింగ్, డెడికేటింగ్. నేను ఒక్కరే, నేను ఎవ్వరు లేదు, ఎవ్వరు లేదు. డార్లింగ్ అంటే ఆయన సెట్కి ఆయనే డార్లింగ్, అందరికి ఇష్టం. ఎందుకంటే సెట్కి వస్తాడు, ఆయన టైం ఉండేది 6 o'clock అందరికి తెలిసింది. లేదు కొన్ని 7, 8 అంటే కూడా ఆయన చేసేవాడు. డాషింగ్, ఎందుకు డాషింగ్ అంటే దాదాపు అన్ని క్యారెక్టర్స్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఆయన సూట్ అవుతుందో లేదా అంతా వేరే విషయం. ఆ క్యారెక్టర్ వేరే డిసైడ్ అయిన తర్వాత అది వేడుగా. నెక్స్ట్ డెడికేషన్. సెట్ లో షూటింగ్ జరిగేటప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వస్తే కూర్చోమని చెప్పేవారు. సెట్ లో ఆయన షార్ట్ అయిన తర్వాత బయటకు వచ్చేసి మాట్లాడేవారు. అంతేగాని వాళ్ళని సెట్ లో తీసుకొచ్చేసి వేరే వాళ్ళని తీసుకొచ్చేసి అంటే డెడికేషన్.
ఆ డైరెక్ట్ అక్కడ ఏదో సెట్ ఏదో డిస్కస్ చేసుకుంటారు. సో దానికోసం మనకి స్టెప్ చేయకపోతే బయటకు వస్తుంది. అట్లా చాలా క్వాలిటీస్ నేను వెళ్ళిగా అబ్జర్వ్ చేశాను. ఓకే, ఇది విషయం. సరే, మనం కూడా ఇలాగే ఫాలో అవ్వాలని చెప్పేసి అప్పటి నుంచి నేను అదే అడుగుజాడలో నేను నడవడం వన్ ఆఫ్ ది రీజన్స్. ఇంకా నాకు సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమా ఉండొచ్చు, ఏమంటే చెప్పినట్టు ఏ సినిమా ఆడుకుని పోతుంది మనకు తెలియదు. సినిమాలు ఉన్నాయా లేదా అది పాయింట్. ఈరోజు ఇంటి నుంచి బయలుదేరుతున్నావా, లొకేషన్కి వెళ్ళి టిఫిన్ చేస్తావా, ఏదో 10 రూపాయలు 20 రూపాయలు మనం వేసుకొని వస్తాం, అది పాయింట్. ఈరోజు ఎవరు చెప్పారైనా పోస్టర్, చాలా మంది పోస్టర్స్ ఉన్నాయి కానీ నో షో. మంది నో పోస్టర్స్ బట్ షో ఉంటుంది. అది ఇవన్నీ ఏంటంటే నాకు ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్, ఆయన ఇచ్చిన ఒక థాట్స్ అన్నమాట. ఇది ఒక సబ్జెక్ట్ అనుకుంటే, ఇంకో విషయం ఏంటంటే కృష్ణ గారు కూతురు పద్మావతి గారు మా అమ్మగారు స్టూడెంట్ అన్నమాట. సో నాకు ఆ విధంగా కూడా ఒక కనెక్షన్. పద్మావతి గారు మా ఇంటికి వచ్చారు. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే పుట్టాను. మా అమ్మగారికి పద్మావతి గారు అంటే చాలా ఇష్టం. సో ఏదైనా అంటే ఇంటికి వచ్చి అప్పుడు నాకు తెలుగు ఫీల్డ్ గురించి తెలీదు. చెప్పేవారు ఎవరో సూపర్ స్టార్ కృష్ణ అంటే ఆయన డాక్టర్ పద్మావతి నా కాలేజీలో చదువుతుంది. ఆవిడ మదర్ ఓన్ డ్రైవింగ్ చేసేవారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆవిడ ఏదో కార్ కోసం డ్రైవ్ చేస్తుంది, ఇవన్నీ నాకు చెప్పేవారు అనమాట. సో ఆ సైడ్ లో కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఒక కనెక్షన్ అవుతుంది. సో మెయిన్ గా ఏంటంటే ఈరోజు ఈ పురస్కారం అంటే ఇది ఎంత ఏంటంటే ఈరోజు ఈ చేతుల మీద తీసుకోవడం నేను చాలా గర్వంగా, అంటే కొన్ని అవార్డ్స్ ఉంటా ఏదో పిలిచారు కదా అని చెప్పి నేను అవార్డు తీసుకుంటాం, తప్పదు కదా అని చెప్పి కమర్షియల్ గా కొన్ని ఉంటాయి. కానీ ఇది నాన్ కమర్షియల్. ఇది నేను మనస్ఫూర్తిగా ఈరోజు అది ఎంత పెద్దది, ఎంత కాస్ట్. కృష్ణ గారి అభిమానులు చేతుల మీద నాకు కృష్ణ గారు అవార్డు రావడం నేను చాలా గొప్పగా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే నాకు ఒకటే నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయన ఇన్ని సినిమాలు చేశారు, ఇన్ని క్యారెక్టర్స్ చేశారు, కానీ ఆయన సరైన ఒక గుర్తింపు రాలేదు. మనం మాట్లాడుకుంటున్నాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మరి ప్రభుత్వాన్ని ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలి. అరుదుడు అన్ని క్యారెక్టర్స్ ఎవరు చేయాలి, ఆయన చేసిన క్యారెక్టర్స్ ఎవరు చేయాలి. డివోషన్ ఉండొచ్చు, యాక్షన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అలాగే ప్రొడ్యూసర్ గా I think 70 mm పిక్చర్ ఫస్ట్ ఆయనే చేశారు సింహాసనం. అలాగే చాలా గొప్ప విషయాలు చేసిన వ్యక్తిని మర్చిపోయారు. అది ఉండకూడదు. తప్పనిసరిగా నేను ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దారి చూపించారు. మీకు మోడీ గారితో మీకు కనెక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. అదే మాదిరిగా మన మహేష్ బాబు గారు మరి సేమ్ తండ్రి ఎలా ఉన్నారో ఆ విధంగా చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ ఆయన సైలెంట్ గా పబ్లిసిటీ లేకుండా. గొప్పతనం ఏంటంటే చాలా మంది ఏంటంటే 5 రూపాయలకి ఏదైనా చేస్తే దానికి 100 రూపాయలు ఖర్చు పెడతారు పబ్లిసిటీ. అలా లేకుండా సైలెంట్ గా ఆయన మరి ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే చాలా చిన్నపిల్లలందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి కాబట్టి ఆయన చేస్తున్నారు. అదే మాదిరిగా ఆయన తండ్రి గారు ఏ విధంగా ఒక మంచి పేరు ఈరోజు సంపాదించుకున్నారు, అదే మాదిరిగా ఆయన కూడా ఆ గుణాలు ఉన్నాయి, ఇంకా ఉండాలి, ఇంకా ఉన్నత స్థాయికి ఆయన ఎదగాలి. ఆయన తండ్రి గారిని కూడా నిలబెట్టాలని మరోసారి నేను ఎయిర్పోర్ట్ లో రాగానే నాకు మురళి గారు
మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల విఏపై అప్ టు 60% ఆఫర్, గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్, కాసుకు 1600 రూపాయలు తగ్గింపు, రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై 100% ఆఫ్. జాబిలమ్మ వెండిపూల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో 92.5 ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఈ ఆఫర్ అక్టోబర్ 17, 18, 19 తేదీలలో కేవలం 3 రోజులు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బెడ్షీట్స్ వండర్ ఎక్స్పో 2025 తయారీ ధరలకే అమ్మకాలు. అక్టోబర్ 6వ తేదీ నుండి ప్రారంభం. దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్షీట్స్, బ్లాంకెట్స్, క్విల్స్, మింక్ బ్లాంకెట్స్, రజాయి, దివాన్ సెట్స్, సోఫా సెట్స్ కవర్స్, జైపూర్ ప్రింట్స్, పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్షీట్స్, రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం. మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు, డోరెమాన్, చోటా భీమ్, బెంటన్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహకందని తగ్గింపు ధరలు. 100 రూపాయలకే 4 డోర్ మ్యాట్స్, 100 రూపాయలకే 3 పిల్లో కవర్స్, 500 రూపాయలకే 3 బెడ్షీట్స్, 600 రూపాయలకే 3 6x6 బెడ్షీట్స్, 1299 రూపాయలకే 2 9x9 బెడ్షీట్స్, 250 రూపాయలకే 2 మింక్ బ్లాంకెట్స్. బాంబే మిల్స్ బాక్స్ ఐటమ్ బెడ్షీట్స్ పై ఫ్లాట్ 20%, 30%, 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.